ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. నిరసనను మరింత ఉధృతం చేస్తూ నేటి నుంచి అత్యవసర వైద్య సేవలను కూడా బహిష్కరించాలని జూడాల సంఘం నిర్ణయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బోధన ఆసుపత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. స్టైఫండ్ పెంచాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె ఉధృతమైంది. నేటి నుంచి అత్యవసర సేవలను సైతం బహిష్కరించారు. హౌస్ సర్జన్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీల పీజీలు, సీనియర్ రెసిడెంట్లు ఈ సమ్మెలో భాగమయ్యారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా దశల వారీగా ఆందోళనలు చేస్తున్నామన్న జూనియర్ డాక్టర్లు అందులో భాగంగా మొదట ఓపీ సేవలను బహిష్కరించి ప్రభుత్వానికి సమయం ఇచ్చామన్నారు. ప్రభుత్వం నుంచి ఇంతవరకు లిఖితపూర్వక స్పందన అందకపోవడంతో ఫేజ్ 3 ఆందోళనలో భాగంగా ఇవాల్టి నుంచి అత్యవసర సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇక జూనియర్ డాక్టర్ల సమ్మెపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జూనియర్ డాక్టర్లు గడిచిన వారం రోజులుగా చేస్తున్న సమ్మె పట్ల ప్రస్తుతం అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. వారి న్యాయమైన డిమాండ్లు ఏంటి, ప్రభుత్వం ఎందుకు చర్చలకు పిలవట్లేదని వివరించడానికి మన దగ్గర జూనియర్ డాక్టర్ల నాయకులు మన దగ్గర ఉన్నారు. ఏంటి మీ ప్రధానమైన డిమాండ్? అందరికీ నమస్కారం అండి. నేను ఏపీ జూడా సెక్రటరీ డాక్టర్ షేక్ లుక్మన్ అలీని. మా ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే లాస్ట్ జీవో ప్రకారంగా 15% స్టైఫండ్ హైక్ కావాలి. ప్రధానమైన డిమాండ్ ఇది. మా రెండవ డిమాండ్ ఏంటంటే రిటైర్మెంట్ ఇష్యూ 62 నుంచి 65 చేశారు. ఇలా చేస్తే పాస్ అవుట్ అయిన పీజీస్ కానీ ఎస్ఆర్స్ కానీ కొత్త జాబ్స్ పడవు. సో అదొక మా సెకండ్ డిమాండ్. మా థర్డ్ డిమాండ్ ఏంటంటే ఎంఎస్సీ పిహెచ్డి వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్స్ గా. సో దానివల్ల మా పీజీస్ చేసిన వాళ్ళకి ఇబ్బంది పడుతుంది, జాబ్స్ రావు. ఇవి మా 3 ప్రధాన డిమాండ్లు. అంటే ఇప్పుడు ఏంటి ప్రధానంగా ప్రభుత్వం ఇది థర్డ్ ఫేజ్ మీరు చేయటం, ప్రభుత్వం అసలు ఎందుకు స్పందించట్లేదు? ప్రభుత్వంతో చర్చలు జరిగాయండి, స్పందిస్తున్నారు కానీ చర్చలు జరిగాయి కానీ భరోసా ఇవ్వట్లేదు. మా డిమాండ్స్ కి వాళ్ళు అవ్వట్లేదు. అది ఇప్పుడు గతంలో మీరు చేసినప్పుడు ప్రభుత్వం చర్చలు జరిగాయి, మీరు సమ్మె విరమించారు. ఆ తర్వాత ఏంటి పురోగతి ఏంటి, ఎందుకు మీ ప్రధానమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం ఇంకా పరిష్కరించారు? ప్రభుత్వం నుంచి మాకు సరైన ఒక రాతపూర్వకమైన భరోసా ఇక్కడ ఇంతవరకు రాలేదు. అంటే చర్చలే జరుగుతున్నాయి కానీ ఆ చర్చల్లో వాళ్ళు 3 రకరకాల మేము అడిగిన దానికి వాళ్ళు చెప్పేదాన్ని ఒక సమతుల్యం ఇంతవరకు మా మధ్య ఒప్పందం ఏర్పడలేదు. ఒకవేళ ఏర్పడిన ఒప్పందాన్ని కూడా ఇంతకుముందు వాళ్ళు ఏదైతే ఒప్పందాలు వచ్చినాయో వాటి ఇంతవరకు ఒక రాతపూర్వకంగా ఏది కూడా వాళ్ళ నుంచి మా వరకు రాలేదు. మేము కోరేది ఒకటే ప్రభుత్వాన్ని, మేము ఈ రోజున ఎమర్జెన్సీ ఆపుతున్నాము, ఇంత దూరం వచ్చాము అంటే అది మాకు చాలా బాధే. చివరికి మేము ఒక స్ట్రైక్ కి ఇంత దూరం రావడానికి కారణం ఏంటంటే మాకు రాతపూర్వకంగా గానీ ఏదైనా ఒక భరోసా రావాలి. మేము ఇప్పటికీ కోరేది ఒకటే, వీలైన తొందరగా మాకు గవర్నమెంట్ తరపు నుంచి రాతపూర్వకంగా మేము అడిగే డిమాండ్స్ కి ఒక రాతపూర్వకంగా వస్తే మేమందరం సంతోషిస్తాం. గతంలో మీరు చేసినప్పుడు ఏ హామీతో మీరు సమ్మె విరమించారు? గతంలో అంటే మేము ఏదైనా సరే అప్పుడు సమ్మె విరమించడానికి గవర్నమెంట్ నుంచి ఈ గత 15 రోజులుగా మేము సమ్మె అయితే విరమించలేదండి. మామూలుగా 15 రోజుల నుంచి చేస్తానే ఉన్నాం. మేము ఒక ఫేజ్ వైజ్ మా ప్రణాళికను రూపొందించుకొని ఇచ్చాం. మొదటి ఫేజ్ లో మేము ఎమర్జెన్సీ ఆపము, రెండో ఫేజ్ నుంచి ఇలా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ ఉన్నాం, టైమింగ్ పెంచుకుంటాం, మూడో ఫేజ్ లో ఎమర్జెన్సీ ఆపుదామని చెప్పాం. గతంలో అంటే ఇంతకుముందు స్టైపెండ్ స్ట్రైక్ జరిగి 2024 ఆ సమయంలో జరిగింది కానీ మళ్ళీ ఇప్పుడే జరగడం. అప్పుడు కూడా భరోసా మాకు రాతపూర్వకంగా ఇచ్చినప్పుడే మేము ఆపాం. ఇంతకుముందు కూడా 2024 అలాంటి సమయాల్లో మాకు రాతపూర్వకంగా ఒక జీవో కానీ ఏది మేము ఇస్తామని చెప్పి వచ్చిన తర్వాత విరమించాం. ఇప్పుడు కూడా అలాగే అప్పుడు ఇచ్చినట్లుగా రాతపూర్వకంగా ఒక ఇస్తే అప్పుడు విరమించడానికి మేము సమ్మతిస్తాం. ఇప్పుడు అత్యవసర సేవలన్నీ ఈ రోజు నుంచి ఆపేస్తున్నారు, మరి పేషెంట్లు ఇబ్బంది పడే పరిస్థితి? పేషెంట్స్ ఇబ్బంది అంటే ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళు ఉంటారండి, వాళ్ళు చూసుకుంటారు. కానీ మేముంటేనే అది పర్టికులర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవైలబిలిటీ ఉంటుంది అనమాట ఎమర్జెన్సీస్కి. దానివల్ల మా ఇంపార్టెన్స్ కూడా గవర్నమెంట్ తెలవాలని మేము ఆపుతాం. ఈ రోజు మీరు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి అదేవిధంగా మిగతా చోట్ల నుంచి కూడా వెళ్లి సర్వీసెస్ ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. దీని పట్ల మీరేమంటారు? మేము దీని పట్ల ఏం స్పందించలేము. మా స్ట్రైక్ మేము కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇది మొత్తం మీద చూస్తే జూనియర్ డాక్టర్ల సమ్మె యథావిధిగా కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి ఏ విధమైన సానుకూల స్పందన లేదు. అదేవిధంగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం రాతపూర్వకమైన హామీ ఇచ్చే వరకు కూడా ఈ సమ్మె ఇలా కొనసాగుతుందని చెప్పేసి జూనియర్ డాక్టర్లు పేర్కొంటున్నారు. మొత్తం మీద చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె యథావిధిగా గడిచిన వారం రోజులుగా కొనసాగుతుంది. ఈ రోజు నుంచి అత్యవసర సేవలన్నీ కూడా ఆపేస్తామని చెప్పేసి జూనియర్ డాక్టర్లు ఒకవైపు ప్రకటిస్తే, మరొక వైపు ప్రభుత్వం అయితే ప్రైవేట్ హాస్పిటల్ నుంచి అదేవిధంగా
మిగతా ఆసుపత్రుల నుంచి కూడా సిబ్బందిని అవసరమైన చోటకి రావాలి, అక్కడ సర్వీసెస్ అందించాలి, పేషెంట్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడాలనేటటువంటి అంశం దిశగా చేస్తా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు చేస్తున్నటువంటి సమ్మె. మొత్తం ఈ రోజు నుంచి కూడా అత్యవసర సేవలన్నీ కూడా నిలిపివేస్తామని చెప్పేసి జూనియర్ డాక్టర్లు ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం రాతపూర్వకమైనటువంటి హామీ ఇచ్చే వరకు కూడా ఈ సమ్మెని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పేసి జూనియర్ డాక్టర్లు సంఘం నాయకులు అదేవిధంగా జూనియర్ డాక్టర్లు అందరూ కూడా పేర్కొంటున్నారు. ఓవర్ టు స్టూడియో. మరోవైపు జూడాల సమ్మె నేపథ్యంలో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సీనియర్ రెసిడెంట్లు డిఆర్పీలను వెంటనే రివీల్ చేసి వైద్య కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశం అందించారు మంత్రి సత్యకుమార్. అలాగే సెలవులో ఉన్న అనధికారికంగా విధులకు గైర్హాజరైన వైద్యులను వెంటనే విధుల్లోకి రప్పించాలంటూ ఆదేశించారు. అత్యవసర సేవలకు ప్రాధాన్యతనిస్తూ అనవసర రిఫరల్స్ ను తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. డిఎస్హెచ్ ఆసుపత్రుల్లోనే సాధ్యమైనంత వరకు కేసులకు చికిత్స అందించాలని సూచించారు. పీపీపీ వైద్య సేవలు నిలిచిపోకుండా షిఫ్ట్ విధులు తప్పనిసరి చేయాలన్నారు. అత్యవసర సేవల కోసం ఐఎంఏ వైద్యుల సేవలను కూడా వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలెక్టివ్ ఆపరేషన్లను పరిస్థితులకు అనుగుణంగా సమీక్షించాలని ఆదేశించారు మంత్రి సత్యకుమార్.